గత 4-5 రోజుల నుంచి ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించి తీవ్ర ఇబ్బందులు ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. పైపెచ్చు విమానాశ్రయాల్లోనే, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో మన దేశంలో ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లోనే చాలా ఇబ్బందులు పడుతూ చాలా అవస్థలు పడుతున్నారు. దానికి సంబంధించి ఎక్కడ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు దీనికి పరిష్కారం ఏంటి, దానికి తిరిగి చెల్లిస్తారు, ఓకే, మేము పడిన ఇబ్బంది, మాకు అయిన టైం వేస్ట్, అలాగే దీనికి ఏర్పడిన అసహనం, వీటన్నిటికీ ఎవరు మూల్యం చెల్లించుకుంటారనే విధంగా ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లాంజ్లోనే భయంకరమైన నిరసనలు కూడా తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికలో చాలా హల్చల్గా నడుస్తుంది. ఎగరని ఇండిగో 1000కి పైగా విమానాలు రద్దు, 1000 విమానాలు రద్దు. మొన్నటికి మొన్న 400 విమానాలు అన్నారు, ఇప్పుడు 1000 విమానాలు రద్దు అంటున్నారు. అంటే అసలు ఇవాళ తరంలో ఫ్లైట్లోనే ఎక్కువగా ప్రయాణిస్తున్న నేటి జనరేషన్లో ఎస్పెషలీ జంజీ ఎక్కువగా దానికే వెళ్తున్నారు. పైగా మన దగ్గర ఉండే చాలామంది విద్యార్థులు మంచి మంచి కాలేజీల కోసమని నార్త్లో, హర్యానాలో కానీ, పంజాబ్లో కానీ, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కానీ ఉండే ఫేమస్ కాలేజీ, ఫేమస్ యూనివర్సిటీకి ఇక్కడ నుంచి మన తెలుగువారు కూడా చాలామంది వలస వెళ్ళి మరీ చదువుకుంటున్నారు, లక్షలు వెచ్చించి. అటువంటి వాళ్ళు పిల్లలు ఇక్కడ విశాఖపట్నం నుంచో, హైదరాబాద్ నుంచో, లేదా తిరుపతి నుంచో, విజయవాడ నుంచో ఫ్లైట్ల ద్వారా అక్కడికి చేరుకొని వెళ్ళడం, మళ్ళీ ఒక 2 days హాలిడేస్ ఇస్తే పేరెంట్స్తో స్పెండ్ చేసినట్టు రావడం, చాలా ఎంతో వెచ్చించి మరి వెళ్తున్నారు. అటువంటి వాళ్ళందరూ అదే కాదు, విదేశాలకు మళ్ళీ తిరిగి వెళ్ళాల్సిన వాళ్ళు, అలాగే వాళ్ళు వ్యాపార లావాదేవీల కోసం అర్జెంటుగా వెళ్ళాల్సిన వాళ్ళు, ఇలాగ ఎంతోమంది ఆ ఫ్లైట్స్ క్యాన్సిల్ అవడం వల్ల భారీగా నష్టపోయారు. ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది ఇది. ఇకపోతే డీజీసీఏ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తుందనేది ప్రధానంగా వార్త. డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉందో దానికి పరిధికి లోబడే ఈ విమానయాన సంస్థలన్నీ కూడా పనిచేస్తుంటాయి. భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే విమానాల్లో ఇండిగో ఒకటి మొదటి వరుసలో ఉంటుంది. తర్వాత ఈ స్పైస్ జెట్ ఇలాంటి ఉంటుంది. మిగతావన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో మన వాళ్ళు వేరే దేశానికి టేకాఫ్ అయినప్పుడు అవి ఉపయోగిస్తారు. బట్ విత్ ఇన్ ద కంట్రీలో మాత్రం ఎక్కువగా ఇండిగోనే, ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది అనే ఉద్దేశంలో దీన్ని ప్రిఫర్ చేస్తే అది ఒక్కసారిగా ఎంత దారుణమైన ఇబ్బందులు గురి చేయడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనిపైన కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ గారి మీద కూడా ఈ విధమైన విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతారు అంటున్నారు. కాదు, ఆయన హ్యాండిల్ చేశారు కాబట్టి ఈ సమస్య బయటకు వచ్చింది. ఇన్ని రోజులు ఎవరు చేశారు ఏంటనేది పక్కన పెడితే ఇప్పుడు ఈయన చేయడం వల్ల స్ట్రిక్ట్గా ఏదంటే విమానం మొన్న అహ్మదాబాద్ ఫ్లైట్ కూలిన తర్వాత ప్రతీదీ కూడా ఆయన టేబుల్ మీద తెప్పించుకొని ప్రతీదీ డీజీసీఏ నిబంధనలకు అనుగుణంగా, అలాగే ఏదైతే ఏటీసీ నిబంధనలకు అనుగుణంగా మొత్తానికి అన్ని సివిల్ ఏవియేషన్ సంబంధించిన అన్ని కూడా ప్రాపర్గా ఫాలో అవుతున్నారా లేదా అని చెక్ చేసే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే పరిస్థితులు ఉంది. అయితే ఇక్కడ దీనికి పూర్తి స్థాయిలో కొన్ని అనుమతులు లేవు, కొన్ని రకాల ఇబ్బందుల నేపథ్యంలో 6 నెలల గడువు విధించింది ప్రభుత్వం. అయినప్పటికీ ఇండిగో యాజమాన్యం తేరుకోలేదు. ఈ నేపథ్యంలో వాళ్ళ సివిల్ ఏవియేషన్ వాళ్ళ లైసెన్స్ రద్దు చేసే దిశగా పౌర విమానయాన సంస్థ చర్యలు తీసుకునే భాగంగా ఈ విధంగా జరిగిందని పలువురు చెప్తున్నారు. ఒకసారి ఆ వార్తలోకి వెళ్దాం. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు పరిస్థితి చక్కబడడానికి మరో 10 రోజులు పట్టే అవకాశం. ఉన్నత స్థాయి దర్యాప్తుకు మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశం. ఎఫ్డిటిఎల్ నిబంధనలు తాత్కాలికంగా ఉపసంహరిస్తున్నట్లు ప్రకటన. ఒకసారి వార్తలోకి వెళ్తే, అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవలకు వరుసగా 4వ రోజు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రయాణికులు అదే స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. దేశవ్యాప్తంగా 1000కి పైగా విమాన సర్వీసులు రద్దయిపోయాయి. అయితే సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరో 5 నుంచి 10 రోజులు పడుతుందని సీఈఓ పీటర్ ఎల్బెర్స్ తెలిపారు, ఇండిగోకు సంబంధించిన వాళ్ళు. ఇకపోతే పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ డీజీసీ ఇటీవల జారీ చేసిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ ఉత్తర్వులను తాత్కాలికంగా ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. ఇక్కడ మనం ఒకసారి ఆ టైం డ్యూటీ ఏదైతే ఉందో, ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్, ఇది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే చాలామందికి తెలుసు, మామూలుగా నాకున్న అవగాహన మీతో షేర్ చేసుకునేలాగా చెప్తున్నాను. ఇప్పుడు ఆర్టీసీలో కూడా డ్రైవర్లకి కంటిన్యూస్గా 2 రోజులు మించి, మ్యాక్సిమం 3వ రోజు మించి
డ్యూటీలో కొనసాగనివ్వరు. ఎందుకంటే దాని యొక్క స్ట్రెయిన్ ఎంత ఉంటుందో వాళ్ళకి తెలుసు. పైపెచ్చు అది ఎక్కువ స్ట్రెయిన్ అయితే ప్రమాదానికి దారితీస్తుంది. చాలామంది చేతులకి కాళ్ళకి ఎక్కువ శ్రమ అనుకుంటారు, కానీ అన్నిటికన్నా ఎక్కువగా శ్రమ పడేది కళ్ళు. తీక్షణంగా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ డ్రైవ్ చేయాలి. ఇక్కడ పైలట్కి కూడా చాలా తీక్షణంగా, చాలా అలర్ట్గా అన్ని అవయవాలు పర్ఫెక్ట్గా పనిచేస్తూ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ కూడా అలర్ట్గా ఉంటేనే అక్కడ పైలట్కి, అందుకే వాళ్ళకి అంత జీతాలు కూడా చెల్లిస్తారు. ఒక్క పైలట్ మీద ఎంతమంది కుటుంబాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి. సో ఆ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ ఏదైతే ఉందో అది దానికి మించి కూడా ఇండిగో ఫ్లైట్లో ఉండే పైలట్లని ఉపయోగించుకున్నారు అని అందులో ఉంది. ఉద్యోగులు కూడా నిరసన తెలియజేశారు. ఆ ప్రెషర్ కూడా ఎక్కువైంది. సో ఓవరాల్గా వీళ్ళు ఏదైతే ఉన్నారో వాటన్నిటిని పాటించకపోవడం, కాస్త ఉపసంహరించి ముందు ఇమీడియట్గా ఉన్న పైలట్లతో నడిపించండి అనే విధంగా కూడా ఇక్కడ ఒకసారిగా విమానయాన సంస్థ ఈ లిమిటేషన్స్ తగ్గించిందట. అది అలాగా ఉత్తర్వులపై డీజీసీ ప్రకటన విడుదల చేసింది. వీక్లీ విశ్రాంతి నిబంధన పక్కన పెడుతున్నట్లు తెలిపింది. వారానికి విశ్రాంతి అవసరం కదా. ఇప్పుడు ఇవాళ రేపు సాఫ్ట్వేర్ కల్చర్ ఎక్కువగా, కార్పొరేట్ కల్చర్ ఎక్కువగా వస్తున్న తరుణంలో వారానికి 5 రోజులే పనిచేస్తున్న ప్రస్తుత రోజుల్లో అటువంటి వాళ్ళకి ఇంకెంత రెస్ట్ కావాలి? అదన్నీ తొంగలో తొక్కి వాళ్ళను పైలట్లను వాడుకొని అదే జీతానికి ఓవర్ టైం డ్యూటీ చేయించేసి వాళ్ళ ప్రెషర్కి కారణం చేసి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు? తెలీదు, సాంకేతిక లోపం, ఏదో సింపుల్గా అనేస్తారు. మనం 2 రోజులు వార్తలు చదువుతాం, 3వ రోజు కామ్ అయిపోతుంది. అది కాదు కదా. సో ఈ విషయంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు గట్టిగా పట్టుకోవడం జరిగింది. దానివల్ల కూడా మేబీ అంటే ఇట్లా వెయిట్ చేసి ఇబ్బందులు పడితే పర్వాలేదు, కానీ ప్రాణాలు పోతే ఎంత నష్టం, ఎన్ని కుటుంబాలు అవస్థలు పడతాయి. సో అది ఇక్కడ ఒక్కసారిగా ఆ వార్త దావాన్లో వ్యాపిస్తోంది. ప్రతి ఛానల్లో కూడా, ప్రతి వార్తలో కూడా ఇది పెద్ద హైలైట్ న్యూస్ అయిపోయింది. ఇండిగో సంక్షోభం ముదురుతున్న వేళ విమాన టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. చూసారా? ఇదే అంటే ఇల్లు కాలిపోయి ఒకడు ఏడుస్తుంటే పేలాలు ఏరుకున్నాడట, అందులో కాలిన పేలాలని. అట్లా ఉంది ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కూడా. టికెట్ అంటే ఒకేసారి 1000 విమానాలు రద్దయితే ప్రపంచవ్యాప్తంగా వాడి ఇండిగో తిరిగే ఫ్లైట్లన్నీ కూడా అది ఆ ప్రెషర్ పక్క ఫ్లైట్ మీద పడేసరికి భయంకరంగా ఉంది. నిన్న ఒక మిత్రుడు అదే విషయం నాతో షేర్ చేసుకున్నారు. వాళ్ళ అబ్బాయి ఎక్కడో ఢిల్లీలో కాలేజీలో చదువుతున్నారు. సెలవులు ఇచ్చారు కదా, నువ్వు రావడానికి ప్రయత్నిస్తే 4వ 5వ తేదీనో టేక్ ఆఫ్ అవ్వాలి. ఒక రోజంతా అక్కడే వెయిట్ చేశారు. సరే ఫ్లైట్లకు వద్దామంటే జనరల్గా మ్యాక్సిమం 4500, 5000, మ్యాక్సిమం 6000 మధ్యలో ఉంటుంది ఢిల్లీ టు హైదరాబాద్ రావడానికి. కానీ ఒకసారి 8000 చూపిస్తుందంటే 8000 ప్లస్ ట్యాక్సీలు అని కలిపి 10,000 దాకా అవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు ఆంధ్ర వెళ్ళాలి, ఇంకో అదొక ఖర్చు. అంటే ఇలాగా ఇదే అదనుగా ఆ మిగతా ఫ్లైట్ కంపెనీ వాళ్ళు కూడా దాన్ని పిండుకునే పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. కానీ పీక్ మూమెంట్లో ఎప్పుడు కూడా ఫ్లైట్ రేట్లు పెరగడం అనేది కామను. ఇది ఫ్లైట్లు మిగతా ఒక క్యాన్సిల్ అయ్యగట్టి ఆ ప్రెషర్ అంతా దీని మీద పడడం, ఎవరైతే టైం బాగా వాల్యుబుల్లో బిజినెస్ హెడ్స్ ఉంటారో లేదంటే ఎంటర్ప్రీనర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ విధమైన నచ్చినట్టుగా కంపెనీ పే చేస్తుంది కదా అని చెప్పి వెళ్ళిపోతే ఆ ప్రెషర్ సామాన్యుడు మాత్రం పే చేయలేకపోతున్నాడు. అదే ఇక్కడ కనిపిస్తోంది. హైదరాబాద్ ఢిల్లీకి 25,000 అంట. నేను ఇంకా తక్కువే చెప్పాను, 8,000 తను. అంటే లక్కీగా మొన్న జరిగింది 3వ తేదీ 4వ తేదీ జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో ఇప్పుడు 25,000 అంట. ఏంటండి అసలు? అంటే అక్కడక్కడ వాడు క్యాబ్ బుక్ చేసుకున్నా డైరెక్ట్గా క్యాబ్లో వచ్చి వెళ్ళిపోవచ్చు 25,000కి. అంత కాస్ట్. అలాగే విజయవాడకు కూడా ఢిల్లీ నుంచి 18,000 పలుకుతుందంట. సో ఈ మొత్తం వ్యవహారం ఎప్పుడు కొలిక్కి వస్తుందంటే ఇంకా 5-10 రోజులు పట్టే అవకాశం ఉంది. మరోవైపు పైలట్ల కొరత ఉంది, ఫ్లైట్లు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి వ్యవహారం ఒకసారి మనం చిన్న ఎయిర్పోర్ట్ కాదు కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు అయిన హైదరాబాదు, ముంబై, ఢిల్లీ లాంటి ఎయిర్పోర్ట్లు చూస్తే అక్కడ పడుతున్న ఇబ్బందులు, ఆ ఇండిగో ఫ్లైట్ వల్ల జరిగే అనర్థాల వల్ల ప్రయాణికులు ఎంత సఫర్ అవుతున్నారు, ఎంత మెంటల్ స్ట్రెయిన్ గురవుతున్నారు అన్నది మనం రోజువారీ వార్తల్లో మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇది ఇండిగో ఫ్లైట్కి సంబంధించిన వ్యవహారం. ఇది త్వరగానే ఒక కొలిక్కి రావాలని మనం ఆలోచిద్దాం. దీనిపైన రామ్మోహన్ నాయుడు గారు కూడా ఎక్కడికక్కడ చర్యలు తీసుకునేలాగా ఇమీడియట్గా సమావేశాలు అవి నిర్వహించి ఆయన డీజీసీ అధికారులతో కానీ అలాగే ఫ్లైట్ టైమింగ్ లిమిటేషన్ ఉంది చూసారా, ఆ అధికారులతో కూడా చర్చలు జరుపుతున్నారు. దీనిపై చర్యలు ఎంత త్వరగా తీసుకుని, అంటే వాళ్ళకి ఇచ్చిన టైము 6 నెలలు సరిపోలేదంటే ఇంకా 6 నెలలు కావాలని కూడా అడుగుతున్నారు. 6 నెలలు కూడా మళ్ళీ కంప్లీట్ చేస్తారని గ్యారంటీ ఏంటి? సో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే కన్నా ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం అనేది సబబుగా అందరూ అభిప్రాయపడుతున్నారు.